రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఏబీపీ కార్యకర్తలు వ్యక్తులు వచ్చి ఆ కార్యక్రమానికి కూడా పెళ్ళేటట్టు చెప్పేసి సందర్భం అందరం చూసాము. దేశంలో ఇప్పుడే మనం మాట్లాడుతున్నాము, ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది ఎలా ఉందని చెప్పేసి మన జిల్లాలోనే, మన ఉమ్మడి జిల్లాలోనే మనం స్వయంగా చూడడం జరిగింది. బట్ ఇంకా రాబోయే కాలంలో ఇంకా ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఖండించాల్సిన బాధ్యత మన అభ్యర్థులు కావాలి. వాళ్ళకి అందరికీ ఉందని తెలియజేసుకుంటూ ఈ సభాముఖంగా ఇంత వైనాటి సంఘానికి ఈఎస్సీ సంస్థను మీరందరూ కూడా ఖండిస్తున్నాం. సమూహ కార్యకర్తలపై దాడిని రచయితలపై జరిగిన దాడిని కౌలు రచయితలపై జరిగిన దాడిని మతోన్మాద విధానాలు ఫాసిజం మతోన్మాదం రక్షిద్దాం ప్రజాస్వామ్యాన్ని, రక్షిద్దాం సెక్యులరిజాన్ని, కాపాడుకుందాం రాజ్యాంగాన్ని. గత 2 రోజుల క్రితం మెడికల్ కాలేజ్ యూనివర్సిటీలో సమూహ పేరుతో గత సంవత్సర కాలం రాష్ట్రంలోని సమాజం గురించి ఆలోచించే రచయితలు, కళాకారులు, కవులు అందరూ కలిసి రాజ్యాంగాన్ని కాపాడాలి, తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు భాషగా ఉండాలి, మంచినీళ్ళు చేయాలన్న ఆలోచనతో గత వారం హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అదే సమావేశం కొనసాగింపుగా కాకతీయ యూనివర్సిటీ సెనేట్ హాల్లో ఈసీ గారి అనుమతి తీసుకొని వాళ్ళు సమావేశం నిర్వహించుకుంటున్నారు. సమావేశం నిర్వహించుకుంటున్న సందర్భంలో అకస్మాత్తుగా మధ్యాహ్నం పూట ఒక 3 వ్యక్తులు వచ్చి ఆ సమూహ కార్యకర్తలైనటువంటి మహిళా నాయకురాల మీద, ప్రొఫెసర్స్ మీద మరియు జాతీయ స్థాయి అవార్డు అయినటువంటి పస్మూరి రవీందర్ మీద, సూఫీ మీద పిడిగుద్దులు గుద్దుతూ, బూతులు తిడుతూ దాడులు దౌర్జన్యం చేయడం జరిగింది. ఇటువంటి మూక దాడిని, మతోన్మాద పార్టీల దాడిని ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. కాకతీయ యూనివర్సిటీకి గత 47-48 ఏళ్ళ చరిత్ర ఉంది. ఒక సామాజికతను పెంపొందించే దిశలో ఈ రాష్ట్రంలో, దేశంలో అనేక విప్లవ ఉద్యమాలకు విత్తనాలను అందించినటువంటి యూనివర్సిటీలో ఈరోజు ఏబీపీ పేరుతో మతోన్మాద దాడి చేయడం అనేది చాలా విచారకర అంశం. దీని మీద ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాడి చేసిన కవుల మీద, రచయితల మీద, దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలని కూడా ఈరోజు మహబూబాద్లో ప్రజాస్వామికవాదులు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. వారు చేసిన ఏమిటి? వాళ్ళు సమాజంలో స్థితిగతులను బేరేజ్ చేసుకొని మాట్లాడుతున్నారు, సమాజానికి మంచి చేయాలని చెప్తున్నారు. ఆ మేరకు వాళ్ళకుండా పరిజ్ఞానం మేరకు ఖర్చులు చేస్తూ అందరూ ఒక దగ్గర గుమిగూడి మాట్లాడుతుంటే, గతంలో ఈ బీఐ పాలన వస్తే ఎట్లా జరుగుతుందో నార్త్ ఇండియాలో అది మనం సౌత్ ఇండియాలో చూడడానికి దురదృష్టకరం. దీన్ని కనుక మనం ఎక్కడ నిర్వహించకపోతే భవిష్యత్తులో ఈసారి కూడా మరొకసారి ఈ పాలనకి వస్తే ఎవరు కూడా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ దాడిని మరొకసారి పునరుద్ధ కాకుండా, మరొకసారి దాన్ని పునరుద్ధ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.